హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము ప్రజెంట్గా ఉమేశ్వరం ఉన్నాం. శ్రీశైలం పాదయాత్ర వచ్చినాము. మొత్తం కొండలు, ఇది ఎంట్రన్స్, ఇంకా స్వాములు అంతా. ధ్వజస్తంభం స్వామి ఇది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ చిన్నగా ఆంజనేయ స్వామి. ఫ్రెండ్స్, ఇది ఉమేశ్వరం ఎంట్రన్స్ టెంపుల్. ఇది చిన్న కింద స్టార్టింగ్ ఆంజనేయ స్వామి ఎంట్రీ. యూట్యూబ్ ఛానల్ ఇక్కడ సాములు భిక్ష చేస్తున్నాం. పులిహోర, అల్పం. ఇప్పుడే కొత్తగా కడుతున్నారు ఇక్కడ. ఇక్కడ శివస్వాములు మొత్తం కూర్చున్నారు. ఇక్కడ కొండ మొత్తం. ఇది పాతకాలం కట్టడం. ఇది ఫస్ట్ ఎప్పుడో కట్టిందో తెలియదు, రీసెంట్గా కట్టినట్టున్నారు. బాగుంది ఇది గోపురం. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఉమేశ్వరం గుండం. ఇదేమో షార్ట్ కట్ పాదయాత్ర. మెట్ల నా మార్గం ఉమేశ్వరం పైనకి ఎక్కడానికి షార్ట్ కట్. గంట వెళ్తున్నాము. ఇక్కడ నుండి స్టార్ట్ పై వరకు వెళ్తాము షార్ట్ కట్ పైన. ఇది మెట్ల మార్గం ఉమేశ్వరం టెంపుల్కి. సోలార్ కూడా పెట్టింది ఇక మధ్య మధ్యలో లైట్లు. ఈ కొండ మధ్యలో గుట్టలు, నేచర్ అయితే సూపర్ ఉంది. వెళ్ళవా స్వామి? నిదానం బా. ఇది ఏం లేదు, పాదయాత్ర మళ్ళీ ఆడ అసలైంది ఉంది. నిదానం బాండి. మొత్తానికి అయితే రీచ్ అయినాము. కొండ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇది ఉమేశ్వర టెంపుల్ ఫ్రెండ్స్. ఇది కొండ. ఇది మస్తు ఉంది. ఇప్పుడు శివరాత్రి టైం కాబట్టి పబ్లిక్ మాత్రం ఫుల్ ఉంది. ఇది ధ్వజస్తంభము. కొండ మాత్రం సూపర్ ఉంది. వెనక మాత్రం చిన్న ఇల్లు కనిపిస్తుంది కొండల మధ్య కనిపిస్తుంది. వ్యూ మాత్రం సూపర్ ఉంది స్వామి. ఇక్కడ నుండి వస్తుంది, ఏకదమ్ ఉంది. ఏనుంటాయి ఇక్కడ కొండ, గుట్ట, మళ్ళీ చిన్న గుడి ఉంది. ఉమేశ్వరం మొత్తం టోటల్ ఇది కొండలు మొత్తం సూపర్ ఉన్నాయి. మొత్తం ఇంకా ఎలా పడుతున్నాయి.
మా స్వామిలో వెళ్ళొస్తున్న స్వామి ఇక ఉరకాలే పైన కోతులు చూడు. దా మొత్తం సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. దా 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 స్వామి. మొత్తం షెడ్ వేసిండ్రు మొత్తం గట్టిగా. ఇక ఉండాలని తలిచి మొత్తం ఇక్కడ కట్టిండ్రు. లొకేషన్ మొత్తం సూపర్ ఉంది స్వామిలో, నిజం చెప్తున్నా. వస్తాం మహేశ్వరం ఒక్కసారి వచ్చి చూడండి. ఫొటోస్ దిగే వాళ్ళకి, వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే సూపర్ ఉంది లొకేషన్. మేము షార్ట్ కట్లో నడుస్తున్నాము. ఇక్కడ కోతి స్వామి చూడు, కొబ్బరికాయ పట్టుకుని లాడది కూర్చున్నాం మంచిగా తినుకుంటా. ఏడో చూసినా మొత్తం కోతులే ఉంటాయి. చేతిలో ఏం కానీ పెప్పించినా కూడా కవర్ కానీ బ్యాగ్ కానీ ఎత్తుకెళ్ళిపోతాయి. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇట్లాగే మొత్తం ఊడలు పైనుంటి గేడలు పడ్డాయి కిందికి, చెట్ల వేలు. బాబాయ్ స్వామి బ్యాక్గ్రౌండ్ మొత్తం సూపర్ ఉంది స్వామి. ఇందులో అయితే కింద పైన గుడి ఉంది, జూమ్ చేస్తున్నా. స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ గుడి. ఇది మాత్రం సూపర్ ఉంది. ఇంకా ఇది మాత్రం ఇది కింద లోయ. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. శ్రీశైలం పాదయాత్ర కొండల మధ్యలో నడుచుకుపోతున్నాం. సాములు అంటే మహా ఆనందం చూస్తామే. ఆనందానికి అవధులు లేకుండా అంటే ఇదేనేమో కొండ దాదాపు తుర్లింగం అనే శివాలయం కాడికి వెళ్తున్నాం. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా కొండ దిగి కొండ ఎక్కాలి. ఆనందం అంటే ఎన్ని కోట్లు ఇచ్చిన ఈ ఆనందాన్ని కొండెక్కి కొండ దిగాలి. దట్టమైన అడవి మధ్యలో పాదయాత్ర చేస్తున్నాం. మా చిన్న స్వామి శివస్వామి పాదయాత్ర చేస్తుండే. తండ్రి తండ్రి రాళ్ళ మధ్యలో చిన్న చిన్న సామాన్లు నడుస్తున్నాం స్వామి. పాదయాత్ర బ్రహ్మరామ తల్లిని గుర్తు చేసుకుంటామా. తల్లిని ఇంత దట్టంగా ఉంది చూడండి స్వామి అడవి. నైట్ టైం మా అమ్మ తండ్రి మొత్తం జగన్మాత మరి డౌన్ ఉంది స్వామి. మరి ఇంటారుగా కిందికి ఉంది, డౌన్గా సామాన్లు పోతున్నారు. డేంజర్ ఉంది, డేంజర్ జోన్ అని ఫారెస్ట్ ఆఫీసర్ అయిపోయినా. మా సాములు అయితే ఉరుకుడుతున్నారు. ఎటు చూసిన కొండలు, వాటర్ ప్యాకెట్లు, ఏమి మనిషి అసలు ఉండే అవకాశం అసలు లేదు. ఇక మా స్వామి ఎడబోతుండు పక్కల దొంగ స్వామి ఉరుకుతా ఉన్నాడు. మొత్తం ఎదురుబొంగు చెట్లు చూడ ఎంత దట్టంగా ఉంది అడవి. దట్టమైన అడవిలా యా పూలు ఇచ్చినా యా చెట్టు పూలు ఇచ్చినా అమాతం ఎత్తుకొని వస్తుంది. కొడతా రాయి తీసుకొని
పంజా తీసి కొట్టిందంటే ఎంత దూరం పడుతుందో తెలియదు. ఫ్రెండ్స్ ఇవి మా ఇక్కడ ఉండే నివాసులు, ఆది నివాసులు. ఇక్కడ ఇక మాత సామీడలు ఆడది ఇక వీళ్ళు ఉండే నివాసాలు ఇవి. ఇక్కడ నా మధ్యలో అడవిలో ఉంటారు వీళ్ళు. వీళ్ళకు కరెంటు కూడా ఇక్కడ కనిపిస్తుంది, సోలార్ నుంటే కరెంటు వీళ్ళకి. ఇక్కడ పైప్ లైన్ కూడా తీసిండ్రు. ఇక్కడనే వీళ్ళు పంటలు, ఆవులు అన్నీ వీళ్ళ లైఫ్ స్టైల్ ఇది. ఇక జనావాసాలకు దూరంగా ఉంటారు వీళ్ళు సింపుల్గా. వీళ్ళు ఇది పులులు, అడవిల మధ్యలో పులులు ఏమొచ్చినా వీళ్ళకి అన్ని అలవాటు. ఇక ఇది ఫెన్సింగ్ లాగా ఇక్కడ ఈ మధ్యలో ఆవులు, మేకలు ఇందులో మొదలు పెడతారు. ఇంక దీంట్లో ఇందులో అన్నీ ఏమొచ్చినా ఇందులో పెడతారు. ఇది వాళ్ళ పంట పొలాలు మొత్తం సాఫ్ చేసుకుంటున్నాం. మనకి స్వామి ఈవినింగ్ అయింది. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న తొర్లింగం శివాలయం ఉంది, చిన్నది. ఇక్కడ అడవిలో ఉంది. ఈ దట్టమైన అడవి మధ్యలో మొత్తము ఎదురు బొంగు చెట్లే ఉన్నాయి. ఇక మొత్తం ఎటు చూసిన పెద్ద అడవి. ఇంకా స్వామి పదయాత్ర స్వామి అందరం కలిసి పోతున్నాం. మా చిన్న స్వామి పోతున్నాడు. ఇక్కడ స్వామి చూడ పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడ తొర్లింగం, లింగం ఇక్కడ తొర్లింగం అంటే లింగం వన్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ గంగా ఉంది. గంగా పోసుకొని గణేశం. పెద్ద పెద్ద చెట్లు, పాతకాలం నాటి చెట్లు. ఇటు చూసిన సాములు ఇప్పుడు ఫుల్గా ఇరుముడులుగా పక్కన పెట్టింది చెట్టు కాడ గంగ వేసుకుంటున్నారు. కుక్క కూడా పాదయాత్ర వచ్చింది చూసాం. ఇక్కడ పట్టుకున్నారు. మొత్తం గంగ చేసుకుంటున్నారు. ఇక్కడని తొర్లింగం, ఇక్కడ చూపిస్తే తొర్లింగం. మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి లింగ దర్శనం చేసుకున్నామా? లింగ దర్శనం చేసుకున్నాం ఉందా? స్వామి ఇక్కడ తొర్లింగము, ఇదే తొర్లింగము. ఓం నమః శివాయ. అభిషేకం శివ సాముల సన్నిధిలో అభిషేకం, సాముల సన్నిధిలో అభిషేకం, శివ సాముల సన్నిధిలో అభిషేకం. ఆవు పాలు తెచ్చినాము జంగమయ్యా నీకు పాలాభిషేకమయ్యా, నీకు పాలాభిషేకమయ్యా జంగమయ్యా. ఆవు పాలు తెచ్చినామయ్యా నీకు పాలాభిషేకమయ్యా లింగమయ్యా. ఆవు పాలు తెచ్చినాము లింగమయ్యా నీకు పాలాభిషేకమయ్యా లింగమయ్యా. మా చిన్న స్వామి వస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇదే తొర్లింగం. స్వామి మొత్తం ఎప్పుడు ఉన్నారు. ఇటు చూసిన స్వామిలే. ఇక్కడ పక్కన గంగ ఉంది. ఇదే గంగ. ఇంకా మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి మేము. ఇంకా మా స్వాములు పోతున్నారు. ఇది పెద్ద చెట్టు. పాప ఎప్పుడో ఏంటో చెట్టు ఇంత పెద్ద ఉంది చూడండి సార్. ఇక పాదయాత్ర వేసుకుంటూ పోవాలి. దాదాపు ఒక 10 కిలోమీటర్స్ వచ్చినాయి ఇప్పటివరకు తొర్లింగం కాడికి. అంటే లింగం సగంగా ఉంది, మొత్తం అయితే ఫుల్గా లేదు. లింగాన్ని ఆల్రెడీ పెట్టింది కానీ కాకపోతే సగం పోయింది. ఈ దర్శనం చేసుకొని ఇక బయలుదేరుతున్నాం. ఈవినింగ్ అయ్యింది. ఇక నైట్ ఇంకా 2.5 అవర్స్ అయితే ఇంక రీచ్ అవుతాం రోడ్ మీదకి. ఇల్లు ఇక్కడ ఉన్నాయి.
ఈ గంగ ఈ నీళ్ళు ఇట్లున్నాయి చూసిపోండి స్వామి. ఆడ దాని దాటేటప్పుడు స్నానం చేపించింది నడవని. తొర్రిలింగం నుండి పాదయాత్ర ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. మా తమ్ముడు ఆనంద్ స్వామి. స్వామి తిరుగు. ఇక అయ్యప్ప అందరికీ. ఇక మొత్తం మర్రి చెట్లు, ఇది ఎదురు బొంగు చెట్లే ఉన్నాయి. ఇటు ఎక్కడ చూసినా అదే. అందరికీ నమస్తే. మేము తొర్లింగం నుండి దర్శనం చేసుకుని ఇది మొత్తం మా బ్యాచే, మా స్వామిలే. ఇది మొత్తము మా పాండస్వామి, మా చిన్న స్వామి, ఇక్కడ మా బామర్ది స్వామి, ఇక్కడ మా తగ్గ కొడుకుల స్వామి, అందరి మా బ్యాచే. ఇంకో చిన్న స్వామి నా మా ఆయన స్వామి చూస్తుండ్రు. ఇంకా కోటలపల్లి పోవాలి, అదే పేరు కూడా నాకు సరిగా వాళ్ళకి వస్తుంది. ఇంకా మొత్తం కొండలు రాళ్ళ మధ్యలో, కింద రాళ్ళు చూడు ఎట్లున్నాయి మరి టూ మచ్గా. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి అన్న తక్కువనే నడిచి ఆలోచన వచ్చి అట్లా నర్వస్ కాకుండా ముందే తెలుసుకుంటే గొప్ప అవుతుంది. పైనకి ఎక్కుతూనే ఉండాలి. 7 గుట్టలు, కింద లోయలు. ఫోన్ మాట్లాడుతున్నాను. కింద రాళ్ళు మరీ డేంజర్ ఉన్నాయి. కాలు కూడా ఇరిగిందంటే ఇక్కడనే కూర్చోవాలి. ఇక మా సాములు అయితే ఎక్కలెక్క ఎక్కుతున్నారు అందరము. ఇది నల్లమల మరీ దట్టమైన ఫారెస్ట్. ఎంత సైలెంట్గా ఉందో అంత డేంజర్గా ఉంది. సూర్యలింగం కూడా మస్తు బ్యూటిఫుల్గా ఉంది, కానీ డేంజర్ మొత్తం చాలా ఉంది. బాటకు మొత్తం చెట్లు. అబ్బా నడవడానికి కష్టంగా ఉంది. అన్న స్వామి, ఇది నల్లమల్ల దట్టమైన అడవి ఫారెస్ట్. పుల్లులు తిరిగేది ఈ సైడే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇది ఈరోజు దోమలపేటకు వచ్చినాము. వాటర్లపల్లి నుండి ఇప్పుడు ఇందాక జస్ట్ ఒక 10 minutes బ్యాక్ వచ్చినాము. ఇది ఓటర్లపల్లి, ఇది విలేజ్, ఓటర్లపల్లి విలేజ్. మన సోషల్ మీడియా దూరంగా ఉంటుంది. సన్న దొక్కుతుంది. దానికోసం మిషన్ కోసం కావాలి, కంపల్సరీగా ఉన్నాయో దొక్కుతాయిగా. అది బటన్ మిషన్ కోసం వీడియో తీసిన పాదయాత్ర షార్ట్ కట్ డ్యామ్కి. అమ్మ సుక్కలు కనిపిస్తున్నాయి. అన్నస్వామి మెల్లది. అన్నస్వామి సన్నం వస్తున్నాయి కదా నీళ్ళు. ఆడ డ్యామ్ పైన నుండి సన్నం దింకుతున్నాయి. బలహారాలు సన్న మెడిసిన్.
ఫ్రెండ్స్ ఇది డ్యామ్కి షార్ట్ కట్ వస్తున్నాము, రోడ్డు పంటకి రాకుండా కొండల మధ్యలోకి వెళ్ళి కింద పడ్డామంటే డ్యామ్లోకి డైరెక్ట్ కొండలు మన డేంజర్ ఉంది. డైరెక్ట్ వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, వీడియోలో ఎంత చూపించిన తక్కువని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బ్రిడ్జ్ పైనకి వచ్చాము, రీచ్ అయినాము. ఇదే బ్రిడ్జ్, డ్యామ్ మాత్రం గట్టిగా ఉంది చూసుకోండి, మరి ఘోరంగా ఉంది. ఫోన్ కూడా పడ్డా అంటే అక్కడనే. అన్నా చూసుకోతేగా ఈ క్లోజ్ కోకుండా పెట్టింటివి బ్యారిగేట్లు. అమ్మ చూస్తేనే గుండెలు దడా అంటున్నాయి. ఇంత పైన ఉంటే అక్కడ ఒక బోట్ వస్తుంది దూరంలో. బోట్ వస్తుంది. బా టూ మచ్ డా. ఫోన్ కూడా పడ్డా అనుకో, ఏంటంటే మనిషి పడ్డా ఫోన్ పడ్డా ఏంటికి పనికి రాకుండా అవుతుంది. ఇవా వాయబ్బా, ఇంత గేట్ల నెత్తనికి ఇంతలా డేంజర్ ఉన్నాయి, మరి చూస్తున్నా భయం అవుతుంది. కోతిపిల్ల వాటర్ తాగుతుంది, చిన్నది. చల్లుతుంది, ఉన్న నీళ్ళు కూడా చల్లే కదా. ఇది చిన్న ఉంది కోతిపిల్ల. తల్లి కోతి, పిల్ల కోతి. ఇష్టం అయితే డ్యామ్ వెనక్కి వెళ్ళి నడుస్తున్నా, ఘోరంగా ఉంది మరి, ఘోరంగా ఉంది డ్యాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది డ్యాము, ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ మీద నడుస్తున్నా. పవర్ ప్లాంట్, వాటర్ అంత గట్టిగా ఉంది. ఈవినింగ్ 4:30 అవుతుంది. శ్రీశైలం ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో అడవిలో వెళ్తున్నాం. సాములు అంతా వస్తున్నారు పాదయాత్ర. ఫ్రెండ్స్ ఇది మధ్యలో నడుస్తున్నాము, లోయ మాత్రం గట్టిగా ఉంది కింద. ఇప్పుడు మరీ డేంజర్గా ఉంటుంది, పడ్డా అంటే ఒక్క పీసులు కూడా దొరికాయి. లోయలు గట్టిగా ఉన్నాయి కదా స్వామి, పురా వా మరి డేంజర్ ఉంది స్వామి ఇది లోయ. నేను చూసుకోమైతే ఫస్ట్ టైం ఏం కాదు కానీ చూసినా కానీ ఇంత డీప్ ఇంకా ఇంత దగ్గర ఎప్పుడు చూడలే. ఇక ఇంత డేంజర్ లోయ. కాదు వాయబ మరి టూ మచ్, అసలు ఏం కనిపిస్తలేదు కింద లోయ. గంగనా బాయ్, మన పెద్ద బాయ్ ఇది ఉన్నట్టుంది కదా స్వామి, దట్టమైన అడవి చూడు. సాములు ఈతలు గంగ చేస్తున్నట్టుండ్రు. సాములు
పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి స్వామి ఏళ్ళ కొద్దిగా. గంగా పోతుంది, ఉప్పల గంగా. ఏళ్ళ కొద్ది చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. చెట్టు అయితే మనకి పేరుగా ఉంది. మా బాబాయ్ స్వామి టూ మచ్ ఉంది ఫ్రెండ్స్. మొత్తం పెద్ద చెట్టు, ఏళ్ళ నాటి చెట్టు పెద్ద ఉంది. ఊడుగు చెట్టు అనుకుంటా, మరి పెద్ద ఉంది. మామిడి చెట్టు. ఇది మా బ్యాచ్ మొత్తము. చెట్టు మరి క్లోజ్ ఉన్నట్టు చూస్తే కొన్ని సంవత్సరాల చెట్టు మరి పెద్ద ఉంది, ఘోరంగా ఉంది. కంప్లీట్గా తల పైకి ఎత్తి చూడాలి, ఎంతలా ఉంది. పవన్ గంగా బాగుందిరా, గంగా బాగుందా అంటే. లొకేషన్ చేపలు ఉన్నాయి స్వామి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు సాక్షి గణపతి గారికి పాదయాత్ర చేస్తున్నాం. ఈవినింగ్ అవుతుంది, ఇంకా కాసేపు అయితే చీకటి పడుతుంది. అంతలో వాళ్ళు రీచ్ కావాలి. ఎటు చూసిన గడ్డి, ఇందులో ఏం వచ్చా ట్రై చేసేది తెలియదు. డేంజర్ చూడండి అని చెప్పింది ఆల్రెడీ ఫారెస్ట్ ఆఫీసర్స్. ఎటు చూసిన గడ్డి కంప్లీట్గా. ముందుకు వెళ్ళాక సాక్షి గణపతి వస్తుంది, అక్కడ మళ్ళీ చూపిస్తాను. బాయ్. నైట్ క్యాంపింగ్ అంటుంది, కానీ నైట్ క్యాంపింగ్ ఎలా చేస్తానంటే చుట్టుపక్కల ఊళ్ళో పోంటే ఏదో ఊరు బయట కూర్చొని నైట్ క్యాంపింగ్ చేసి ఇది అది అని చెప్తారు. కానీ ఇటువంటి అడవిలలో, ఇట్లా ఇంత దట్టమైన అడవిలో వచ్చి నైట్ క్యాంపింగ్ చేసి ఒక్కరోజు స్టే చేస్తే తెలుస్తుంది నైట్ క్యాంపింగ్ అంటే ఏందో. ఊరు చుట్టుముట్టు కాదు, ఊరు పొలమేళ్ళ క్యాంపింగ్ చేయడం కాదు. ఎటువంటి దాంట్లో స్టే చేస్తే 5 నైట్ క్యాంపింగ్ చేసే వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది, థ్రిల్ అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ పులులు తిరుగుతాయంట. రీసెంట్గా నిన్న ఒక దుప్పిని పులి తిని పడేసిపోయింది. అటువంటి ప్లేస్లలో ఇప్పుడు నడుస్తున్నాం మేము. ఎటు చూసినా ఇప్పుడు మొత్తం దట్టమైన అడవి. ఇంకా సాములు వస్తున్నారు, శివసాములు. దట్టమైన లోయలు, ఏది వచ్చినా ఏం చేయలేము ఇప్పుడు. ఇటు మరి బాట మాత్రం మరీ దారుణంగా ఉంది. ముందు చూడడం తప్ప సైడ్లో పంట చూడడానికి ఛాయిస్ లేదు. కింద చూడకపోతే కాళ్ళకు దెబ్బలు తాకడం ఖచ్చితంగా. లోయలు అయితే గట్టిగా ఉన్నాయి స్వామి. మ్యాక్సిమం ట్రై చేస్తా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇటు చూసిన దట్టమైన అడవి. ఈ పొదల నుండి ఏ పులి తాపుకొని అటాక్ చేసినా ఏం చేయలేము, ఇంత డేంజర్ ఉంది. గ్రాసు ఇక ఒక్క చిన్న నిప్పురవ్వ పడ్డా మొత్తం అడవి మొత్తం అంటుకుంటుంది. అంతా గడ్డి ఎండింది బాగా. 5 అవుతుంది. సాక్షి గణపతికి దగ్గరలో వచ్చినాం.
మా సాములు ఇంకా రాలేదు. నేను బయటకు వచ్చి రోడ్ పైన నిలబడ్డా. వస్తున్నాను మెల్లగా. ఈ సాక్షి గణపతి ఎంట్రన్స్. దాని కార్ వస్తుంది సార్. సాక్షి గణపతి గుడి బోర్డుల మీద కూడా ఎంత ఉంది, మొత్తం ఎట్టేటైతే స్ట్రైట్గా క్లియర్గా ఉంది. అటకేశ్వరం ఉంది, పాలధార పంచదార. అందరూ పైన సాక్షి గణపతికి ఎంట్రీ. ఇప్పుడే సాక్షి గణపతి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. పాప అండ్ కాలు కడుకున్నాం. కలడు పాండు. సాక్షి గణపతి టెంపుల్ సాక్షి గణపతి టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము సాక్షి గణపతి టెంపుల్లో ఉన్నాం. శ్రీశైలానికి పాదయాత్ర అవుతాం. మా బాబు స్వామి, మేడం, మా ఫ్రెండ్స్, మా సాములు. ఈ సాక్షి గణపతి టెంపుల్ మొత్తం వణిగేలో మనుగా మనుగా
ఆమె వాళ్ళు రాలేదు, మేము 5-6 మంది వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వచ్చిందంటగా. కింద ఉన్నారే వాళ్ళు చెప్తా పట్టు పాండి మరి. వేసుకొని వస్తా. జారుతుంది. ఇక్కడ సిద్ధస్వామి కదా.